ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, గిరిజన బిడ్డ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసూలు బాసినటువంటి కామ్రేడ్ తాను నాయక్ గారి కుటుంబం నేపథ్యం బంజారా వర్గాల్లోనే మొట్టమొదట కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి కుటుంబం. దొరలకు, దేశముఖులకు వ్యతిరేకంగా భూ విముక్తి చేయించడం కోసం సాగిన పోరాటంలో ముందున్నారు. 11 మంది సంతానంలో మొత్తంగా కుటుంబం అంతా కూడా తండాను అంటిపెట్టుకొని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో నిలబడి అజ్ఞాత జీవితం గడిపినటువంటి వాళ్ళు. దేశముఖులకు, దొరలకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటంలో ఆనాటి రజాకారులు తాను నాయక్ అనేవాడిని అంతం చేస్తే తప్ప ఆ తండల్లోకి మనం అడుగు పెట్టలేము అనేటటువంటి కుట్ర పూన్నారు. జనగాం తాలూకా మొండ్రాయికి సంబంధించినటువంటి ధర్మాపురం తాండా వాసి అయినటువంటి తాను నాయకుని తుదిమించడం కోసం వాళ్ళు వేసినటువంటి ఎత్తుగడల్లో తండా ప్రజలందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళ మీద వరిగడ్డి వేసి తగలబెట్టి చంపాలనేటటువంటి ఆలోచనతోని చేస్తా ఉంటే తండా ప్రజల్ని రక్షించుకోవడం కోసం ఒక ప్రాణం పోయినా నా తండాను కాపాడుకోవాలి అని చెప్పని కాసిం రజ్వీకి వ్యతిరేకంగా పోరాడుతూ బయటకు వచ్చినటువంటి సందర్భం. అక్కడ ఉండేటటువంటి కటారి నరసింగరావు అనేటటువంటి దొర దేశముఖుల సాయంతో నేను చంపాలని చెప్పని కుట్ర చేసి ఒక ద్రోహి ఇచ్చినటువంటి సమాచారంతో తాను నాయకుని పట్టుకుంటారు. తాను నాయకుని పట్టుకొని ఎడ్ల బండి గిర్రకు కట్టేసి తుపాకులతో కాల్చుకుంటా ఆ ఎడ్ల బండిని గుట్టలలో రాళ్ల నుంచి కూడా ఆ ఎడ్లను కొడుతూ కారం జల్లుతూ ఉరికిస్తా ఉంటే రాళ్ళు, రప్పలు, కొయ్యలు తలిగి మాంసపు ముద్దలు మొత్తం ఛిద్రమై తాను నాయకు చనిపోతాడు. ఆ మరణాన్ని చూసిన ఏ ఒక్కరైనా మళ్ళా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలోకి రాకూడదు అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు చేసినారు. ఇలా భూమి కోసం, భుక్తి కోసం, ఎట్టి చాకిరి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో అసూలు బాసినటువంటి అమరులందరికీ తాను నాయక్తో సహా దొడ్డి కొమరయ్య, నిన్నటి వరకు ఉన్నటువంటి వీర వనిత చాకలి ఐలమ్మ, ఎంతో మంది ఇలా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో భూ విముక్తి చేసినారు. దాదాపుగా 10 లక్షల ఎకరాల భూమిని ప్రజాపరం చేయడంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం బాటలు వేసింది. అటువంటి మహనీయుని స్మరించుకుంటూ ఇలా ఖమ్మం జిల్లా, ఖమ్మం నగరం నడిబొడ్డున లకారం ట్యాంకు బండి మీద గత పాలక వర్గంలోనే తాను నాయక్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇలా ఆయన స్మృతుల్ని తలుచుకుంటూ యువత కూడా తాను నాయక్ ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని చెప్పనేటటువంటి ఆలోచన విధానంతో గిరిజన సంఘాలు, ఇలా తెలంగాణ జాగృతి, గిరిజన సమైక్య, అనేక ప్రజా ఉద్యమకారులందరం కలిసి ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తాను నాయక్ గారికి నివాళులర్పించేటటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ, జై జాగృతి. రాజులు, రాజకారుల కాలంలో దున్నేడుద భూమి ఉన్నోడిద ఇల్లు అని చెప్పి ఒక సిద్ధాంతంతో తాను నాయక్ గారు చేసిన పోరాటం ఎన్నరూ మరవలేనిది. దీన్ని జనాలందరూ కూడా తెలుసుకొని ఆ తాను నాయక్ గారి వర్ధంతి రోజు అందరు పాల్గొని మంచి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. పోరాటంలో చిత్రహింసలకు గురై తన ప్రాణాలను అర్పించిన మన జాటోత్ తాను నాయక్ వర్ధంతిని ఈ ప్రజా పాలకులు ఇస్తున్నారో ఈ జాటోత్ తాను నాయక్ వర్ధంతిని, జయంతిని కూడా ప్రభుత్వ పాలకులు అధికారంగా నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇట్లాంటి వీరులు కాదని ఈ రోజు విగ్రహాలు పెట్టుకొని మనం చెప్పుకుంటున్నాం అంటే ఆ రోజులలో వాళ్ళు ఎంత త్యాగాలు చేస్తే ఈ రోజు మనం వాళ్ళని స్మరించుకుంటున్నాము. కానీ అధికారికంగా కూడా తాను నాయక్ గారి వర్ధంతిని జరిపించాలని మేము తెలంగాణ జాగృతి నుంచి చేసుకుంటున్నందుకు కూడా మేము చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు తను చేసిన వీరగాథలన్నీ పెద్దల ద్వారా వింటూ ఉంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. తెలంగాణలో పుట్టినందుకు ఇట్లాంటి వీరులు చేయబట్టే ఈ రోజు తెలంగాణని మనం ప్రసాదించుకున్నాము. తెలంగాణ నాది, తెలంగాణ అని చెప్పుకునే గౌరవంగా మనం బ్రతుకుతున్నాము. కాబట్టి ఇట్లాంటి మహనీయులకు గుర్తింపు అనేది రావాలి. ప్రతి పాలనలో కూడా గుర్తింపులు ఇస్తున్నారు కొంతమందికే, ఇట్లాంటి వీరులకు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటూ తెలంగాణ జాగృతి నుంచి ఈ రోజు ప్రోగ్రాం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.